తన సినిమాల విషయంలో సునీల్ విపరీతంగా జోక్యం చేసుకుంటున్నాడన్నది ఫిల్మ్ నగర్ వాసులు ముందు నుంచి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. పాత సినిమాల డీవీడీలనిచ్చి సీన్లు తయారు చేయమంటాడని, సెట్లో దర్శకుల్ని పని చేసుకోనివ్వడని బోలెడని రూమర్లున్నాయి. ఆఖరికి దిల్ రాజు సినిమాలోనూ ఇదే సీన్ రిపీట్ చేశాడట. దిల్ రాజు బ్యానర్ లో సునీల్ నటించిన సినిమా కృష్ణాష్టమి. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. 2 ఏళ్లుగా సునీల్ ఖాతాలో సినిమానే లేదు. ఈ సినిమా అటు ఇటు అయితే హీరోగా సునీల్ ని మర్చిపోవచ్చు. అందుకే ఈ సినిమా రిజల్ట్ పట్ల సునీల్ చాలా సీరియస్ గా ఉన్నాడట. ఎడిటింగ్ రూమ్ లో కూర్చుని తన సినిమాకి ఇష్టం వచ్చిన రీతిలో కత్తర్లు వేసుకుంటున్నాడని టాక్. సాధారణంగా దిల్ రాజు సినిమా అంటే ఆయనదే ఆధిపత్యం. ప్రతి ఫ్రేము తనకు అనుగుణంగా ఉండాల్సిందే. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఆయనదే హవా. అయితే కృష్ణాష్టమి విషయంలో సీన్ రివర్స్ అయిందట. దిల్ రాజుకు కూడా చెప్పకుండా కృష్ణాష్టమి సినిమాని తనకు నచ్చినట్టు ఎడిటింగ్ చేసుకుంటున్నాడని, గౌతమ్ రాజు మాట కూడా వినలేదని, దాంతో దిల్ రాజు సునీల్ పై సీరియస్ అయ్యాడని టాక్ నడుస్తోంది. ఈ విషయంలో సునీల్ కి దిల్ రాజుకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. సినిమా ఫ్లాప్ అయితే నువ్వు డబ్బులు ఇస్తావా అని దిల్ రాజు సునీల్ ని గట్టిగానే అడిగాడట. దాంతో సునీల్ కూడా మాట్లాడలేకపోయాడని, ఇలాగైతే ప్రమోషన్స్ కూడా రానని దిల్ రాజుతో తెగేసి చెప్పేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందు నిర్మాత హీరో మధ్య పోరు పడలేక దర్శకుడు వాసు వర్మ కూడా సైలెంట్ అయిపోయాడట. మరి మునుముందు ఇంకెన్ని గొడవలు వస్తాయో ఏంటో.